ప్యారిస్పై జరిగిన ఉగ్రదాడి ఆ దేశ పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈఫిల్ టవర్ సహా ప్రముఖ పర్యాటక ప్రాంతాలను చూసేందుకు సందర్శకులను అనుమతించడం లేదు. ప్యారిస్లో ఉన్న విదేశీ పర్యాటకులు వివిధ హోటళ్లలో చిక్కుకుపోయారు. విహారయాత్రకు ఫ్రాన్స్ వచ్చిన చైనా పర్యాటకులంతా స్వదేశం పయనమయ్యారు. ప్రముఖుల ప్రాంతాల వద్ద సైన్యంతో ఫ్రాన్స్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ప్యారిస్ ఈ నగరం సరికొత్త ఫ్యాషన్కు చిరునామా. ప్రేమికుల కలల సౌధం, పర్యాటకులకు స్వర్గధామం. ఆహ్లాదం కోసం, వినోదం కోసం విశ్వవ్యాప్తంగా ఎంతోమంది పర్యాటకులు ప్యారిస్ వస్తుంటారు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తుంటారు. కానీ శుక్రవారం జరిగిన ఉగ్రదాడి ఫ్రాన్స్ పర్యాటక రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఇప్పుడు ప్యారిస్లో ఎక్కడ చూసినా పోలీసులే దర్శనమిస్తున్నారు. ఉగ్రదాడి కారణంగా దేశంలో 3 నెలల పాటు అత్యధిక స్థితిని కొనసాగించాలని ఫ్రాన్స్ భావిస్తుండడం, ఉగ్రదాడి అనంతర పరిణామాలు పర్యాటకులకు అసనిపాతంగా మారుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్, లౌరే వస్తు ప్రదర్శనశాల, డిస్నీల్యాండ్ ప్యారిస్ సహా ఇతర పర్యాటక ప్రాంతాలను అధికారులు మూసివేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వీటిని తెరవరాదని నిర్ణయించారు. ప్యారిస్ అందాలను వీక్షించడానికి వచ్చిన విదేశీ పర్యాటకులంతా హోటళ్లలో చిక్కుకుపోయారు. భద్రతా కారణాల వల్ల దుకాణాలు, రెస్టారెంట్లు, విద్యాలయాలు తెరుచుకోలేదు. ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. We haven't come out of our hotel because it's too dangerous to come out, innit? And not everything's closed. We were supposed to go to Disney today. Can't go to Disney now, can we? Because it's closed. ఉగ్రదాడి నేపథ్యంలో ఫ్రాన్స్ నౌకా కేంద్రాలు, సరిహద్దుల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్య భవనాలు, ప్రార్థనా మందిరాలు, ప్రముఖ పర్యాటక ప్రాంతాల వద్ద సుమారు 1500 మంది సైనికులను మోహరించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 10,000 మంది సైనికులు పహారా కాస్తున్నారు. అయినా కొంతమంది పర్యాటకులు అభద్రతా భావానికి లోనవుతున్నారు. We're traveling over Europe for the next 3 weeks and it's going to be a little bit scary going to like iconic places knowing that there could be another attack soon. ప్యారిస్లో భద్రతను మరింత పెంచాలని పర్యాటకులు కోరుతున్నారు. మరోవైపు చైనా సహా వివిధ దేశాల నుంచి ఫ్రాన్స్ వచ్చిన సందర్శకులు తిరుగుముఖం పడుతున్నారు.